హాయ్ అండి. దిస్ ఈజ్ రేష్మ. వెల్కమ్ టు మై ఛానల్ రేష్మ హెల్తీ కిచెన్. ఈరోజు మనము చాక్లెట్ కేక్ ఈజీగా ఎలా తయారు చేసుకున్నాం, మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్‌తోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఇది మామూలుగా అందరూ కేక్ తయారు చేసుకోవడం చాలా కష్టము, ఎందుకులే ఇంట్లో తయారు చేసుకోవడము అని ఫీల్ అవుతూ ఉంటాము. కానీ కేక్ తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. నార్మల్ వంటల కంటే కేక్ తయారు చేసుకోవడం చాలా చాలా ఈజీ. ఇప్పుడు ఈజీ వేలో మనం ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ 3 ఎగ్స్ బ్రేక్ చేసుకొని బీట్ చేసుకోవాలి. ఈ కేక్‌కి ఎగ్స్‌లోనే ఉందండి. ఎగ్స్ ఎంత బాగా బీట్ చేసుకొని, ఎంత పఫీగా చేసుకుంటే, ఎంతసేపు బీట్ చేసుకుంటే అంత సాఫ్ట్‌గా వస్తుందనమాట కేకు. మనం బాగా బీట్ చేసుకున్న తర్వాత ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. ఒక కప్పుకి షుగర్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా షుగర్ కూడా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1/4 స స్పూను సాల్ట్, ఒక చిన్న స్పూను బేకింగ్ పౌడరు, ఒక చిన్న స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ పౌడరు, బేకింగ్ షుగర్ వల్ల పఫీగా అండ్ క్రిస్పీగా వస్తాయన్నమాట. తర్వాత 2 స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా ఒకే సైడ్‌కి ఆహ్, కలుపుకోవాలండి. మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి అక్కడ పోర్స్ అనేవి ఫార్మ్ అవ్వకుండా ఉంటాయి. పోర్స్ ఫార్మ్ అవ్వకుండా ఉంటే బ్యాటర్‌లో పోర్స్ ఫార్మ్ అవ్వకుండా ఉంటే అక్కడ కుకింగ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా అవుతుందనమాట. తర్వాత ఇక్కడ నేను స్టీల్ బౌల్ యూజ్ చేస్తున్నాను. నేను పిల్లలకి చేస్తున్నాను కాబట్టి స్టీలే యూజ్ చేస్తున్నాను. నేను చాలా వరకు మాక్సిమం అల్యూమినియం వాడనండి. అందుకే స్టీల్ యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే అల్యూమినియం కూడా వాడుకోవచ్చు. తర్వాత ఒక స్పూను డ్రై ఫ్లోర్ వేసి దాంట్లో ఈ బ్యాటర్ ముందుగా కలుపుకున్న బ్యాటర్ అనేది వేస్తున్నాను. అంతా బాగా వేసుకున్న తర్వాత కొద్దిగా ట్యాప్ చేసుకోవాలి. అలా ట్యాప్ చేసుకోవడం వల్ల లోపల ఏదైనా మనం కలిపేటప్పుడు వచ్చిన ఆయిల్ బబుల్స్, వాటర్ బబుల్స్ గానీ, లేకుంటే ఎయిర్ బబుల్స్ కానీ అంతా బయటకొచ్చేస్తాయి. అలా ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్‌లో అలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 15, 20 మినిట్స్ అలా వదిలేయాలి. సిమ్‌లో పెట్టుకొని వదిలేయాలి. చూడండి ఇక్కడ కుక్ అయిపోయింది. ఇలా ఒక టూత్ పిక్ కానీ, ఏదైనా స్టిక్ కానీ ఇలా పెట్టి చూస్తే దానికి ఏమీ అంటకుండా బాగా వచ్చేస్తే అప్పుడు బాగా కుక్ అయినట్టనమాట. తర్వాత మనం రివర్స్ వేసుకొని తీసేసుకోవాలి. ఇక్కడ కేకు చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చింది. తర్వాత ఒక లేయర్స్ కట్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఆహ్, షుగర్ సిరప్పు కలుపుకొని పెట్టుకోవాలి పక్కన. చూడండి ఇక్కడ ఎంత సాఫ్ట్‌గా వచ్చింది. పఫీగా కూడా వచ్చింది. ఇక్కడ నేను లేయర్స్ కట్ చేసుకొని తర్వాత కొద్దిగా షుగర్ సిరప్ వేస్తున్నాను. ఇలా షుగర్ సిరప్ వేయడం వల్ల కొద్దిగా సాఫ్ట్‌గా అవుతదనమాట. మధ్యలో కావాలనుకుంటే మనం క్రీమ్ కూడా వేసుకోవచ్చు. నేను మా పాపకి కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉంది. అందుకని నేను మధ్యలో క్రీమ్ వేయట్లేదు. వాళ్ళు తింటారు కదా! ఎక్కువ క్రీమ్ ఎందుకు వేయడం అని చెప్పేసి నేను వేయట్లేదు. తర్వాత పైన ఒక చాక్లెట్ మెల్ట్ చేసుకొని దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా నీట్‌గా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది చాలా సాఫ్ట్‌గా వస్తుందండి. ఇంట్లోనే మనం పిల్లలకి కేక్ తయారు చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. బయట వాళ్ళు ఎలా చేస్తారు? ఎలాంటి ఎగ్స్ యూజ్ చేస్తారు? ఎలాంటి ఎప్పుడు ఫ్రెష్‌గా చేశారా? లేదా? అనే డౌట్స్ ఉంటాయి మనకి. అలా కాకుండా మనం ఇంట్లోనే ఫ్రెష్‌గా తయారు చేసి మన చేతులతో మనం తినిపిస్తే ఒక హ్యాపీనెస్ ఉంటది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగా వస్తది. ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా ఎక్కువ కూడా స్ప్రెడ్ చేయలేదు నేను. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫోర్క్‌తో ఇలా డిజైన్ చేసుకున్నాను. ఒక క్రాస్‌గా ఇలా డిజైన్ చేసుకొని దానికి క్రాస్‌గా ఇలా డిజైన్ చేసుకున్నాను ఫోర్క్‌తో. అంతే అండి. చాలా ఈజీగా ఇంట్లో కేక్ తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ ఇంకా ప్లీజ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, ఈ టిప్స్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. మీరు గూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. ఇంకా ఏదైనా వీడియోస్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. మీకు కనుక ట్రై చేసినప్పుడు ఇలాంటి కేక్ బాగా వస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ రేష్మా హెల్తీ కిచెన్. బాయ్.